శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. సింహరాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుడి యొక్క స్థితి చాలా డామినేట్ చేస్తుంది ఫలితాలపైన. రాశ్యాధిపతి మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఊహించని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు సూర్యుడు. దశమ స్థానం ఉద్యోగ స్థానం. ఉద్యోగ ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసం లోపల ఉద్యోగం లభించే అవకాశము ఉంది. ఉద్యోగరీత్యా మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నతాధికారులతో పరిచయాలు కూడాను ఏర్పడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను మంచి పేరు లభిస్తుంది ఈ మాసం లోపల. ఇక 15 తర్వాత ఏకంగా లాభస్థానంలోకి వస్తున్నాడు సూర్యుడు. ఇది కూడాను మీకు చాలా కలిసి వచ్చేటువంటి స్థితి. లాభస్థానము మీకు పనులు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువుల కొనుగోలుపై మనస్సు నిలుపుతారు. పొదుపుపై మనస్సు నిలుపుతారు. ప్రాపర్టీస్ కొనడానికై ఆలోచిస్తూ ఉంటారు. మిత్రుల ద్వారా అవకాశాలు మీకు బాగా వస్తాయి. సూర్యుడి యొక్క అనుకూలము ఓవరాల్గా ఈ మాసంలో సింహరాశి వారికి బాగా ఉంది. అయితే 20వ తారీఖు వరకు కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో కుజుడు మూలకంగా కొంత మీకు ధైర్యం పెరుగుతుంది, పనులపై విశ్వాసం పెరుగుతుంది. కానీ చివరికి ఆలస్యము, చేతిలోకి ఫలితం అందకపోవడం మూలకంగా కొంత నిరాశకు గురయ్యేటువంటి అవకాశాలు కుజుడి మూలకంగా ఉన్నాయి. కానీ సూర్యుడు దాన్ని కాంపెన్సేట్ చేస్తాడు. కాబట్టి ఓవరాల్గా మీకు కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణ యోగం కూడాను కనబడుతుంది. 20 తర్వాత కుజుడు దశమంలోకి వస్తున్నాడు.
కనుక మీరు చేసేటువంటి పనుల లోపల అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఉద్రేకానికి వెళ్లకుండా, కోపంతో కాకుండా మీరు సంయమనంతో ఆలోచించి పనులు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు వస్తాయి. కోపం మూలకంగా, కొంత అసహనం మూలకంగా అధికారులతో కొన్ని విభేదాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. బుధుడు లాభస్థానం బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి స్థితి. వ్యాపారం బాగా కొనసాగుతుంది. సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆదాయం బాగా పెరుగుతుంది. 22 తర్వాత వ్యయ స్థానంలోకి వస్తున్నాడు బుధుడు. కొంత ఖర్చులు పెరిగినప్పటికీ సద్వినియోగపడుతుంది. మంచి మార్గం కొరకై, మంచి పనుల కొరకై మీరు వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ కమ్యూనికేషన్ పెరుగుతుంది. అంటే విదేశాలలో ఉన్నటువంటి వాళ్లతో మీకు స్నేహం పెరగడము, మాట వాళ్లతో మీకు ఆత్మీయత పెరగడము, ఇలాంటివన్నీ కూడాను ఈ మాసంలో గోచరిస్తున్నాయి. శుక్రుడు ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నాడు. ఇది చాలా మీకు సంతోషకరమైనటువంటి స్థితి. బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి సమయము. దాని తర్వాత 8వ తారీఖు తర్వాత కూడాను వ్యయస్థానంలోకి వస్తున్నాడు శుక్రుడు. అది కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. గోచార రీత్యా శుక్రుడు చాలా మంచి స్థితిలో ఉన్నాడు. సంతోషంగా ఉంటారు. అనుకూలమైనటువంటి వాతావరణము ఉంటుంది. భార్య పిల్లలతో మీరు సంతృప్తిగా ఉంటారు ఈ మాసం లోపల. అయితే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము ఈ సింహరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఉచ్చలో ఉన్నప్పటికీ వ్యయస్థానంలో ఉండడం మూలకంగా ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొంత మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. దాన్ని నియంత్రించుకోవాలి. ఆధ్యాత్మికత వైపున మనస్సు వెళుతుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది మీ లోపల. ఇకపోతే శని ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్నాడు మీకు సింహరాశి వారికి. ఈ స్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. అంటే మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తాడు. ఆకస్మికమైనటువంటి ఘటనలు, ఊహించని ఖర్చులు ముందుకు రావడము, ప్రతి పని లోపల కూడాను ఆలస్యాన్ని ఇస్తుంటాడు. తాత్కాలికంగా సూర్యుడు, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడం మూలకంగా శని యొక్క ప్రభావము ఈ మాసము తగ్గుతుంది. అయినప్పటికీ అష్టమ స్థానంలో శని ప్రభావం మట్టుకు ఉంటుంది గనక మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. వర్క్ చేస్తున్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి. మీరు ఓవర్లుక్ చేసినట్టయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇక రాహువు విషయం ఆలోచించినట్టయితే సప్తమంలో రాహువు కనుక పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు, దంపతులకు కానివ్వండి, భార్యాభర్తల మధ్యన కొంత ఇబ్బందులు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఓపెన్గా ఉండడం చాలా మంచిది. కేతు జన్మస్థానంలో ఉన్నాడు. జన్మస్థానంలో కేతువు ముఖ్యంగా మనిషిని నలుగురిలో సంచరించకుండా ఎలోన్గా ఉండడానికై ఎక్కువ ప్రాధాన్యతను, మన స్థితిని మీకు కల్పిస్తాడు కేతువు. దాని నుండి మీరు దూరం కావడానికి నలుగురితో కలిసి తిరగడము, దేవాలయాలకు వెళ్ళడము, యాక్టివ్గా ఉండడానికే మీరు ప్రయత్నాలు చేసుకున్నట్టయితే ఆ కేతు ప్రభావం తగ్గుతుంది. ఇక ఓవరాల్గా ఈ మాసంలో విద్యార్థులు కాన్సంట్రేషన్తో ఉండాలి. చదువు పైన కొంత కాన్సంట్రేషన్ తగ్గే అవకాశం ఉంది కనుక మీ వైపు నుంచి ఎఫర్ట్స్ మట్టుకు చాలా కావాలి. ఇక సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే ఈ మాసంలో మీరు శ్రమించాలి. శ్రమిస్తే మీకు తదనుగుణంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మేనేజ్మెంట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసంలో. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. కార్యకర్తలతో, అధినాయకులతో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇక విదేశం లోపల ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు
కొంత అస్థిరత కనబడుతుంది సింహరాశి వారికి. ఇకపోతే వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా మీకు కుదురుతాయి, సఫలీకృతమవుతాయి. ఈ విధంగా సింహరాశి వారికి ప్రారంభం నుండి కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ఆలస్యం ఉన్నప్పటికీ నెలాఖరు లోపల కొంత ప్రశాంతత మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇలా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సింహరాశి వారికి ఒక 60% శుభ ఫలితాలు, 40% ప్రతికూలత గోచరిస్తుంది గనక కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.